వెల్కమ్ బ్యాక్. ఆంధ్రప్రదేశ్లో వరదల కారణంగా మంగళవారం అంటే 10th సెప్టెంబర్ 2024 స్కూల్స్ అండ్ కాలేజెస్ యొక్క హాలిడేకి సంబంధించి ఈ వీడియోలో మీకు దానికి సంబంధించినటువంటి అప్డేట్ ఇస్తా. అంతకన్నా ముందు మీరు కనుక మొదటిసారి నా ఈ ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. ఇక 10th సెప్టెంబర్ 2024 మంగళవారం హాలిడేస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే మొదటగా మనకు ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్. ఈ ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్లో ఎస్పెషల్లీ విజయవాడ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాల్లో హాలిడే ఇవ్వడం జరిగింది. అయితే ఈ హాలిడే అనేది ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్కి ఎలా ఇచ్చారంటే గవర్నమెంట్ స్కూల్స్, గవర్నమెంట్ కాలేజెస్కి 100% హాలిడే ఇచ్చేశారు. ఇక ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ విషయానికి వచ్చినట్లయితే విజయవాడ చుట్టూ ప్రాంతాల్లో కొన్ని ఏరియాల్లో అంటే మీరు ఆటో నగర్ కానీ, పెనమలూరు కానీ ఇలాంటి ఏరియాలో చూసినట్లయితే ఫ్లడ్ ఎఫెక్ట్ లేదు కాబట్టి ఇలాంటి ఏరియాలో స్కూల్స్ అండ్ కాలేజెస్ని రీఓపెన్ చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఈ ఏరియాలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ అయితే రీఓపెన్ కావడం లేదు, కేవలం ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ని రీఓపెన్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇక మిగిలినటువంటి డిస్ట్రిక్ట్స్ విషయానికి వచ్చినట్లయితే మనకు బాపట్లలో కూడా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ని మనకు క్లోజ్ చేయడం జరిగింది. ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్కి రీఓపెన్ చేయబోతున్నారు. నెక్స్ట్ వచ్చినట్లయితే ముఖ్యంగా మనకు ఈ ఉత్తర ఆంధ్రప్రదేశ్లో పాత డిస్ట్రిక్ట్స్ని ఒకసారి చూసినట్లయితే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తర్వాత తూర్పుగోదావరి ఈ డిస్ట్రిక్ట్స్లో వరద ప్రభావం ఎక్కువగా ఉంది. అంటే ఫ్రెష్గా పడుతున్నటువంటి వర్షాల కారణంగా ఇక్కడ వరదలు వస్తున్నాయి. ఇప్పుడు నేను లిస్ట్ అవుట్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్ మొత్తం కూడా గవర్నమెంట్ స్కూల్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ మొత్తం కూడా ఈ డిస్ట్రిక్ట్స్లో అంటే అక్కడ పైన మనం విజయనగరం నుంచి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఈ తూర్పుగోదావరి జిల్లా వరకు, పాత తూర్పుగోదావరి జిల్లా వరకు ఈ అన్ని డిస్ట్రిక్ట్స్లో కూడా రేపు స్కూల్స్ అండ్ కాలేజెస్కి హాలిడే ఇవ్వటం జరిగింది. మిగిలినటువంటి ఆ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో రీఓపెన్ పూర్తిగా 100% రేపు జరగబోతుంది. ఇది వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తాం, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.